జీ తెలుగులో ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న సీరియల్ దేవతలారా దీవించండి. ఈ సీరియల్ రాబోయే ఎపిసోడ్స్ లో సరికొత్త ట్రాక్ మొదలు కాబోతోంది. రాబోయే ట్రాక్ లో కొత్త పాత్రలు కూడా ఎంటర్ కాబోతున్నాయి. ఇంతకీ ఆ పాత్రలు ఏవి, ఆ పాత్రల్లో ఎవరు పోషిస్తున్నారు, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. దేవతలారా దీవించండి సీరియల్ మొదట సాయంత్రం 6:30 ప్రసారం అయ్యేది. ఆ తర్వాత కొంతకాలానికి సాయంత్రం 6 గంటలకి మార్చారు. మళ్ళీ ఈ మధ్యనే సీరియల్ ను మధ్యాహ్నం 3:30 స్లాట్ కి షిఫ్ట్ చేశారు. సామ్రాట్ గా యశ్వంత్, శ్రీవల్లిగా చైత్ర సక్కరి ఈ సీరియల్లో నటిస్తున్నారు. అయితే సామ్రాట్ కన్నతల్లి క్యారెక్టర్ కథలో ప్రవేశం కానుంది. దేవకి అనే క్యారెక్టర్ లో సామ్రాట్ కి కన్నతల్లిగా ప్రముఖ బుల్లితెర నటి హరిత నటిస్తున్నారు. హరిత జీ తెలుగులో కలవారి కోడళ్ళు, ముద్దమందారం, నా కోడలు బంగారం, కళ్యాణం కమనీయం ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం దేవతలారా దీవించండి సీరియల్లో కూడా నటిస్తున్నారు. ఇక హరితకు భర్త క్యారెక్టర్ లో ఈ సీరియల్లో చిన్ని కృష్ణ నటిస్తున్నారు. కార్తీక దీపం సీరియల్లో సౌందర్యకి అల్లుడిగా సత్యం క్యారెక్టర్ లో నటించిన చిన్ని కృష్ణ ఈ సీరియల్లో నటిస్తున్నారు. ఇంకా కళ్యాణ వైభోగం సీరియల్లో భువన పాత్రను పోషించిన మౌనిక కూడా ఈ సీరియల్లో నటిస్తున్నారు. చిన్నతనంలోనే సామ్రాట్ దేవకి నుండి ఎందుకు విడిపోయారు, ఎలా విడిపోయాడు, ఎవరి వలన విడిపోయాడు, మళ్ళీ ఇప్పుడు తన కన్ను కొడుకుని కలుసుకునే గడియలు వచ్చాయంటూ జోషుడు చెబుతాడు. అలా సరికొత్త ట్రాక్ లా సీరియల్లో ఈ పాత్రలు ఎంటర్ అయ్యాయి. దేవతలారా దీవించండి సీరియల్లో ప్రముఖ నటి హరిత ఎంట్రీ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తోంది? రాబోతున్న ఈ సరికొత్త ట్రాక్ మీకు ఎలా అనిపిస్తోందో కామెంట్స్ లో తెలియజేయండి. దేవతలారా దీవించండి సీరియల్ ను ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 జీ తెలుగులో మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.